ఇక్కడ కనిపిస్తున్న యాక్టర్ మీలో ఎంతమందికి తెలుసు? కొంచాడ శ్రీనివాస్ అంటే ఎవ్వరు కూడా గుర్తుపట్టారు. కానీ ఈయన ఫోటో చూస్తే మాత్రం అందరూ కూడా టక్కున గుర్తుపడతారు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేశారనమాట. చాలా సినిమాల్లో కనిపించాడు, సీరియల్స్‌లో కనిపించాడు. సో ఈయన ఏంటంటే ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కంటి చూపుతోని భయపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా ఈయన పేరే గుర్తుకొస్తుంది. అంటే పేరు కూడా చాలా మందికి తెలీదనమాట. జస్ట్ ఆయన ఫేస్ మాత్రమే అందరికి కూడా గుర్తుపడతారనమాట. సో ఆయన పేరు కొంచాడ శ్రీనివాస్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో పుట్టాడనమాట. సో ఆయనకి సినిమాల పైన ప్యాషన్ కావచ్చు, లేకపోతే ఆయన యొక్క డిఫరెంట్ లుక్స్ చాలా మందికి కూడా ఇష్టం అనమాట. ఇప్పుడు ఒక హారర్ సినిమా ఉందనుకోండి, ఒక మంత్రగాడి వేషం అనుకోండి, ఈయనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ముఖ్యంగా ఒక గుంగురు గుంగురు జుట్టు కావచ్చు. అండ్ మెయిన్గా అట్రాక్షన్ ఏంటి అంటే ఆ ఐస్ అనమాట. సో అవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల అందరూ కూడా ఆయన ఫేస్ చూడగానే అరే అట్రాక్టింగ్ కానీ అంటే ఆ విధంగా కాకుండా ఒక భయం అనమాట, తెలియని భయం అనేది అందరిలో కూడా కలుగుతుంది. సో అలాంటి ఒక స్పెషాలిటీతోని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపుని కొంచాడ శ్రీనివాస్ గారు అంటే ఆయన చాలా తక్కువ సమయంలో సాధించుకున్నాడు అన్నమాట. సో దాదాపుగా 40 సినిమాలకు పైగా నటించాడు, ఒక 10కి పైగా సీరియల్స్లో నటించాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన ఏంటంటే ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు పైనుంచి కింద పడిపోయాడట. సో ఆ కింద పడిపోయినప్పుడు గుండె అంటే ఛాతీ భాగంలో దెబ్బ తగిలింది. సో ఇంకా అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఆయనకి హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము. సో రెగ్యులర్గా ఆయన మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, చెకప్ చేయించుకోవడము, మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయడము, ఇదంతా కూడా కామన్గా జరుగుతూ వస్తుంది. అంటే ఒక సినిమాలో నటిస్తున్న క్రమంలోనే ఆయన మాత్రం ప్రాణాలు వదిలిపోయాడు అనేది చాలా మంది కూడా తెలియదు అనమాట. సో మరి ఆయనకి పెళ్లి కూడా కాలేదన్నమాట. 47 ఇయర్స్ వరకు కూడా పెళ్లి కూడా చేసుకోలేదు. సో మరి ఆ 47 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన అంటే హైదరాబాద్లో ఉంటాడు ఓకే, కానీ ఎవ్రీ సంక్రాంతికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ఆయనకు అలవాటు అనమాట. సో మరి పలాసకు వెళ్తూ ఉంటాడు. సో మరి ఆ సంవత్సరం 2026 సంథింగ్ ఆ సంవత్సరం ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి సంక్రాంతి కోసమని వాళ్ళ ఊరికి వెళ్ళడం. సో అక్కడ ఏంటంటే ఉన్నట్టుండి ఇంకా ఆయన పరిస్థితి అనేది చాలా ఘోరంగా మారిపోయిందన్నమాట. సో మరి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అక్కడ ఏంటంటే చికిత్స పొందుతూనే కొంచాడ శ్రీనివాస్ గారు చనిపోవడం జరిగిందన్నమాట. సో అంతకు ముందే ఈయన కన్నా ముందే వాళ్ళ తమ్ముడు చనిపోవడము, 2 అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్ళయింది, అత్తరింట్లో ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోకుండానే ఈ విధంగా చనిపోవడం జరిగింది. అంటే ఆయన చనిపోయాడు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అనమాట. ఎందుకంటే ఆయన గురించి మనం జస్ట్ ఫేస్ చూస్తేనే గుర్తుపడతాం, కానీ ఆయన పేరు ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఇదంతా కూడా మనకు తెలియదు అనమాట. జస్ట్ సినిమాల వరకు అండ్ సీరియల్స్ వరకు మాత్రమే మనకు తెలుసు. సో ఆ విధంగా చాలా సినిమాల్లో మనము హారర్ సినిమాలు చూసి ఉంటాము. అంటే చిరంజీవి గారి సినిమా దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు ప్రతి ఒక్క సినిమాలో చాలా మంది నటించాడు. ఆ 40 సినిమాలు అయినప్పటికీ కూడా అందులో ఆల్మోస్ట్ అందరూ కూడా స్టార్ హీరోలే ఉన్నారన్నమాట. అండ్ 10కి పైగా సీరియల్స్లో కూడా నటించాడు. సో ఆ విధంగా చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపై సాధించుకున్నాడు. కానీ సో మరి ఇంకా ఆ ఒక ఫీల్డ్లో ఉంటూనే అంటే ఒకవేళ బ్రతికుంటే ఇంకా ఎంత మంచి ఛాన్స్లు వస్తుండేదో మనం చెప్పలేం. కానీ ఇంకా ఫీల్డ్లో ఉన్నప్పుడే సినిమాలు చేస్తున్నప్పుడే ఇంకా పైనుంచి పడిపోవడము, ఛాతి భాగంలో దెబ్బ తగలడము, సో దాని ద్వారా చనిపోయాడనే విషయం పట్ల ఇంకా చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి చాలామంది అప్పట్లో కోరుకున్నారనమాట. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇలాంటి వాళ్ళ గురించి మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తక్కువ సమయంలో ఎంతో టాలెంట్తోని ఎంతో గుర్తింపు సాధించుకొని కనీసం వాళ్ళు చనిపోయిన విషయం కూడా చాలామందికి తెలియదు, కాబట్టి దాని గురించి మనం బయటకు చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.